అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరుస దొంగతనాలకు పాల్పడే వారిపై యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. జిల్లాలోని రాయచోటి, చిన్నమండెం ప్రాంతాలలో జరిగిన 2 వేరు చోరీ కేసులలో చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామానికి చెందిన రేపన బాలాజీ, సాయి కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1,92,000 నగదు, 18 గ్రాముల బంగారం గొలుసు, స్కూటీ, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. మనకి ఈరోజు ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు ముఖ్యమైన అక్యూజ్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనిలో బాలాజీ అని చెప్పి 19 years అబ్బాయి. అతను ఇంతకుముందు ఆల్రెడీ ఒక హౌస్ బ్రేకింగ్ లో కూడా జువెనైల్ గా ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు 2021 సమయంలో. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యి చిన్నమండ్యం పిఎస్ లిమిట్స్ లో 18 grams గోల్డ్ చైన్ అండ్ 12,000 క్యాష్ కూడా ఈ 2 అక్యూజ్డ్ స్టీల్ చేయడం జరిగింది. రాయచోటి అప్గ్రేడ్ పిఎస్ లో కూడా సుమారు 2,18,000 క్యాష్ కూడా తీయడం జరిగిందండి. అండ్ అలానే వీళ్ళ కన్ఫెషన్ మేరకు మనం చిన్న చౌక్ పిఎస్ కడప డిస్ట్రిక్ట్ లో కూడా ఒక స్కూటీ అది దొంగతనం చేయడం తెలిసింది. ఇవన్నీ ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తున్నాం అండి. ఫస్ట్ కేసులో ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేస్తాం. సెకండ్ రాయచోటి కేసులో 1,80,000 వరకు క్యాష్ రికవర్ చేయగలిగామండి. అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ థర్డ్ కేసులో కూడా